సెషన్ లోకి వెళ్ళిపోదామండి అన్న. చాలా చక్కటి ఫీడ్బ్యాక్ వస్తుందన్న, చాలా మంచిగా చెప్తున్నారు అన్న, మేము చాలా దీవించబడుతున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ విలువైన సమయాన్ని, ఇది సామాన్యం కాదండి. అసలు ప్రతిరోజు ఇంత ఇలాగా దేవుని లేఖనాలను విభాగించి మాకు తెలియపరచడం అంటే మాకు తెలుస్తుందంటే మీ దాని వెనకాల మీ ప్రయాస ఎంతో విలువైందని. చాలా థ్యాంక్ యూ అన్న, మా కొరకు మీరు ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నందుకు. రైట్, ఇక మనం Q&A సెక్షన్ వెళ్దాం. కొంతమంది ప్రశ్నలు కొన్ని వందల మందికి జవాబులు ఇచ్చేదిగా ఉంది కనుక కొన్ని ప్రశ్నలు మేము సిద్ధపాటు చేస్తాం. ఆ ప్రశ్నలు అన్నను అడుగుతుండగా, అన్న సమాధానం చెప్తుండగా కరుశ్రద్ధ కలిగి దయచేసి మీరు అందరూ ఆలకించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మధ్యలో ఎవరు మ్యూట్ ఓపెన్ చేయొద్దండి. సో మ్యూట్ లాక్ చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్న వందనాలండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రకారం భార్యాభర్తలు లోబడే విషయంలో ఎవరిది ఎక్కువ పాత్ర ఉండాలి, లేదా ఇరువురిది సమానమైన పాత్ర కలిగి ఉండాలా? రెండు ప్రశ్నలు కింద మనము ఒకవేళ కనుక కొంచెం వెనకాలకి వెళ్ళి, అంటే అసలు ప్రశ్న ఏంటనంటే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భార్యలది ఎక్కువ పాత్ర లేకపోతే భర్తలది ఎక్కువ పాత్ర లోబడటంలో అనేటువంటి విషయంలో మీరు కనుక ఒకసారి నేను ఆ వాక్య భాగాన్ని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాను. ఏమని అంటే, ఈ లోబడటం గురించి పేతురు భక్తులు మాట్లాడుతున్నప్పుడు ముందు 2వ అధ్యాయం చివరి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తండ్రి చిత్తానికి లోబడ్డాడో అది ఆయన ముందు మనకి రాసి, ఆ తర్వాత 1వ వచనంలో 7వ వచనంలో కూడా 1వ వచనంలో భార్యలతో మాట్లాడాడు, 7వ వచనంలో భర్తలతో మాట్లాడాడు. ఈ 2 సందర్భాల్లో కూడా ఒక ఫ్రేజ్, ఒక పదజాలం రిపీట్ అవుతూ ఉంటుంది. అదే విధముగా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా, లేకపోతే కరెక్ట్గా తెలుగు పదం నాకు గుర్తు రావట్లేదు కానీ అటువలే అనేటువంటి మాట మనకి 1వ వచనంలోను 7వ వచనంలోను ఉన్నది. భార్య యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో ఆ విధంగా యేసయ్యకి లోబడాలి. మనం లోబడేది యేసయ్యకి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భర్త కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏ విధంగా లోబడ్డారో ఆ విధంగా యేసయ్యకి లోబడాలి. మనము ఈ లోకములో వ్యవహరించటానికి ఏ విధంగా వ్యవహరించటానికి మనకి ఆదేశాలు ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ఆ ఆదేశాలు కనుక మీరితే మనం దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు. కాబట్టి ఇద్దరు కూడా ఒకే విధంగా లోబడాలి, దాంట్లో ఎటువంటి తారతమ్యం లేదు, ఇద్దరు కూడా. అయితే ఇద్దరు ఆ విధంగా యేసు ప్రభువుకి లోబడిన తర్వాత భర్త ఆ లోబడటానికి అనుగుణంగా భార్యను ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది చాలా గొప్ప ప్రేమ. అది నిష్పక్షపాతమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. భార్య విననొల్లనిదైనా సరే ప్రేమించాలి, భార్య గయ్యాళిదైనా సరే ప్రేమించాలి. అది భర్త చూపించాల్సింది. ఆ ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? దేవునికి లోబడ్డాడు కాబట్టి. సరే, భార్య విషయంలోకి వచ్చేటప్పటికి భర్తను దేవుడు క్యాప్టెన్గా చేశాడు కాబట్టి నా భర్తకి నేను లోబడతాను. ఎంత మట్టుకు లోబడతానంటే దేవునికి వ్యతిరేకంగా ఉండనటువంటి కాలం కూడా నేను లోబడతాను. ఒకవేళ వ్యతిరేకమైనది ఏమైనా పని చేస్తున్నప్పుడు లోబడమంటే నేను ఎదురు తిరగను, నేను శిక్షను పొందటానికి ఇష్టపడతాను. అదే ఏ విధంగా అంటే షడ్రకు మెషకు అబెద్నగో దానియేలు అపోస్తలులు ఏ విధంగా జైల్లోకి వెళ్ళటానికి ఇష్టపడ్డారో ఆ విధంగా శిక్షకు నేను ఉంటాను, అంతేగాని నేను ఎదురు తిరగను. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి లోబడటం అనే దాన్ని చాలా సందర్భాల్లో మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే భార్యలే లోబడాలి అని అనుకుంటూ ఉంటారు. ఇరువురు కూడా లోబడాలి. ఎవరికి? దేవునికి. భర్త ప్రేమించాలి, భార్య దేవునికి లోబడేదిగా భర్తకు లోబడాలి. ఇది అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒక త్రిభుజం లాంటిది కనబడుతుంది. ఆ త్రిభుజంలో భర్త దేవునికి లోబడితే భార్యని ప్రేమిస్తాడు, భార్య దేవునికి లోబడితే భర్తకు లోబడుతుంది. భార్య లోబడటం ద్వారా, భర్త ప్రేమించడం ద్వారా ఒకరికి ఒకరు ముడిపడి ఉంటారు. అప్పుడు త్రిభుజం పూర్తవుతుంది, పిల్లల మధ్యలో ఉంటారు. బైబిల్ సరిగా అర్థం చేసుకోవడానికి హిబ్రూ నేర్చుకోవాలా లేదా గ్రీక్ భాష నేర్చుకోవాలా?
బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి హీబ్రూ గ్రీకు రావాలా అని ఒకవేళ అడిగితే మీ ఉద్దేశంలో నేను బైబిల్ కొద్దో గొప్ప వివరించగలుగుతున్నానా? ఒకవేళ మీరు దానికి ఎస్ అని చెప్తున్నట్లయితే నాకు హీబ్రూ గ్రీకు అంత బాగా రాదు. ఏదో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఓనామాలేయో కొన్ని నేర్చుకున్నాను. వాటిని నేను అప్పుడప్పుడు పుస్తకాలు చదివి డిక్షనరీలు చదివి అర్థం చేసుకుంటాను. కానీ నాకు అంత సుస్పష్టంగా హీబ్రూ కానీ గ్రీకు కానీ రాదు. కానీ బైబిల్ని అర్థం చేసుకోగలుగుతున్నాను, దేంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక మాట చెప్తాను చూడండి, బైబిల్ తర్జుమా చేయాలి అనంటే ఏ భాషలోకి తర్జుమా చేయాలన్నా కూడా బైబిల్ సొసైటీ వారి అనుమతి లేకుండా తర్జుమా చేయనివ్వరు. బైబిల్ సొసైటీ వాళ్ళు, అది ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నియమాలు పెడతారు. కొన్ని నియమాలు పెట్టి ఈ నియమాలను అనుసరించి మీరు తర్జుమా చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆ నియమాలను అనుసరించకుండా ఒకవేళ తర్జుమా చేస్తే కనుక దాన్ని బైబిల్ సొసైటీ వాళ్ళు అంగీకరించరు, ఆ తర్జుమాని ఒప్పుకోరు, దాన్ని ఆపేస్తారు. ఇది జరిగేది. కాబట్టి ఏ భాషలో అయినప్పటికీ కూడా బైబిల్ మన చేతిలో ఉన్నది అని అంటే కనుక అది ఒరిజినల్ మాటలకి సిద్ధాంతపరంగా వ్యతిరేకమైంది కానే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతపరంగా వ్యతిరేకమైంది కానే కాదు, మొదటిది. రెండోది, మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో, ఉదాహరణకి మనకున్నటువంటి తెలుగు బైబిలు కొంచెం పురాతనమైనటువంటి తెలుగు, కొన్ని పదాలు అర్థం కావు. అందుకని ఆధునిక తర్జుమాలో ఒక తర్జుమా గురించి మీకు చెప్పాను, బైబిల్ వ్యాఖ్యాన సాహితీ అనేటువంటిది బాబ్ క్రో అనేటువంటి ఆయన తర్జుమా చేసింది. అది ఆధునిక తర్జుమా, ఒక 40 ఏళ్ల క్రితం చేసినటువంటి తర్జుమా. ఓకే, కాబట్టి నేను ఆ తర్జుమాల్ని వాడుతున్నప్పుడు నాకు బాగా దేవుని వాక్యం అర్థం అవుతూ ఉంటుంది. ఇది మొదటి విషయం, భాష విషయంలో. రెండోది, దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పరికరాలు ఏంటో చెప్తాను. ఒకటి, దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, నా జీవితానికి అన్వయించుకోవాలి అనేటువంటి ఆశ, ఇది ముఖ్యం. ఆశ, ఇది ముఖ్యం. అయితే చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆశలు వేరువేరుగా ఉంటుంది. జ్ఞానం పెంపొందించుకోవాలి, ఇది మంచిది కాదు. నేను వీణ్ణి ఓడగొట్టాలి, ఇది మంచిది కాదు. ఈ వాక్యం నాకు ఉపయోగపడాలి, నా ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఇది బయటికి నువ్వు నోటితో చెప్పేది కాదు, నీ హృదయానికి నువ్వు చెప్పుకోగలిగి ఉండాలి. ఇది మొదటిది, దీన్ని ఆశ అని అంటారు. రెండోది, ఆ ఆశ కలిగినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మదేవా, ఈ వాక్యం నీ ప్రేరణ ద్వారా లిఖితమైంది, ఇప్పుడు నేను ధ్యానం చేయబోతున్నాను, నా పక్కన కూర్చోండి, మీరు నాకు దీనికి అర్థమయ్యేటట్లు చేయండి అని పరిశుద్ధాత్ముని మనం అడగాల. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క హృదయాల్లో చదివినటువంటి వాక్యము వారికి ఎంత మట్టుకు అర్థం అవ్వాలో, ఎంత మట్టుకు ఉపయోగపడాలో అంత మట్టుకు ఆయన బహిర్గతం చేసుకుంటూ వెళ్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది రెండో విషయం. మూడోది, ఇంకా లోతైనటువంటి భావాలు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, తెలుగు వాళ్ళైతే కనుక బైబిల్ నిఘంటువు ఒకటి సంపాదించుకోండి, బైబిల్ నిఘంటువు. ఇంగ్లీష్ వాళ్ళైతే కనుక బైబిల్ డిక్షనరీ ఒకటి సంపాదించుకోండి. డిక్షనరీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మొదటి పేతురు పత్రిక ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎవరికి రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశారు, ఉపోద్ఘాతంలాగా ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇత్రో, ఇందాక సహోదరి అడిగారు కదా, అలాగా వ్యక్తుల పేర్లు కనుక ఇత్రో అంటే ఎవరు, ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, లేకపోతే ఏ టైంలో పెరిగాడు, ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఆయన ఏ దేవుణ్ణి కొలిచేవాడు, అవంతా దాంట్లో ఉంటాయి. అవి మనుషుల గురించి. ఎరుషలేం పట్టణాల గురించి, ప్రదేశాల గురించి, అది ఎంత ఎత్తులో ఉంటుంది, దాని విస్తీర్ణత ఏంటి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. వ్యక్తుల పేర్లు ఉంటాయి, ప్రదేశాల పేర్లు ఉంటాయి, పుస్తకాల పరిచయాలు ఉంటాయి, అంశాలు, నీతిమంతుడిగా తీర్చబడుట, దేవుని యొక్క నీతి, ప్రత్యక్ష గుడారము, ఇలాగా మనకున్నటువంటి విషయాల గురించి కూడా దాంట్లో సవివరణ ఉంటుంది. ఆ వివరణ కనుక చదివినట్లయితే కనుక ఆ వాక్య భాగంలో ఆ వివరణ పొందుపరిచినప్పుడు విషయం మనకు బాగా అర్థమవుతుంది. అది కూడా లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే. కానీ అనుదినం ధ్యానం చేసుకోవడానికి ఈ మేవేం అవసరం లేదు. ఈ అనుదినం ధ్యానం చేసుకోవడానికి బైబిలు, ఆశ, పరిశుద్ధాత్ముడు. అయితే ఒక పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళండి. మీలో చాలామంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ఆదికాండంలో మొదలు పెడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండం దగ్గర బైబిల్ చదవటం మొదలు పెట్టకూడదు.
అంటే అది తప్పని కాదు నా ఉద్దేశం. మొదలు పెడితే కనుక 4-5 అధ్యాయాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోతారు, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే అది అర్థం చేసుకోవాలంటే దానికి ముందుగా చాలా విషయాలు మనకి తెలియాలి. కాబట్టి ఎక్కడ మొదలు పెట్టమంటారు? కొత్త నిబంధనలో మొదలు పెట్టండి. కొత్త నిబంధనలో రక్షింపబడిన తర్వాత, ప్రభువులో ఎదిగిన తర్వాత కాస్త అప్పుడు పాత నిబంధనలోకి వెళ్తే కనుక మనకు బాగా అర్థమవుతుంది. అందుకనే కొత్త నిబంధనలో మొదలు పెట్టండి. కొత్త నిబంధనలో కూడా ఎక్కడ మొదలు పెడితే బాగుంటుందో కూడా చెప్తాను. మొదటి యోహాను పత్రిక దగ్గర మొదలు పెట్టండి. మొదటి యోహాను పత్రిక 105 వచనాలు, 5 అధ్యాయాలు. ఆ యోహాను పత్రికలో పారాగ్రాఫ్లు ఉంటాయి. మొదటి 4 వచనాలు ఒక పారాగ్రాఫ్, 5వ వచనం నుంచి 10వ వచనం దాకా ఒక పారాగ్రాఫ్, 2వ అధ్యాయం 1 నుంచి 6 దాకా ఒక పారాగ్రాఫ్. రోజుకి ఒక పారాగ్రాఫే చదవండి, ఎక్కువ చదవద్దు, ఒక పారాగ్రాఫే. ఆ పారాగ్రాఫ్ను కూడా 4-5 సార్లు చదవండి. ఆ చదివిన దాంట్లో ఎంత అర్థమైందో దాన్ని అన్వయించుకోండి. అర్థం కాని దాని గురించి జుట్టు పీక్కోవద్దు, అర్థమైన దాని గురించి సంతోషించండి. అర్థం కాకపోతే నువ్వు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అర్థమైన దాన్ని దేవుడు అడుగుతాడు, అర్థం కాని దాన్ని అడగడు. ఆ విధంగా అర్థం చేసుకొని తర్వాత రోజు 2వ భాగం, తర్వాత రోజు 3వ భాగం. మొదటి యోహాను పత్రిక అయిపోయిన తర్వాత మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త చదివిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. నేను ఈ 3 పుస్తకాలు చెప్పాను కదా, ఈ 3 పుస్తకాల తర్వాత ఏం చదవాలి అని మీరు నన్ను అడగరు. ఎందుకంటే ఈ 3 పుస్తకాలు చదివేటప్పటికి ఒక స్థాయికి వస్తారు, మీరే పుస్తకాలు ఎంపిక చేసుకోగలుగుతారు. అందుకనే ఆ 3 దాకా చెప్పి నేను వదిలేశాను. కాబట్టి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి, దేవుని వాక్యము అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మని సహకారం ఉంటే సరిపోతుంది. అడగండి. ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచన భాగంలో అబ్రహాము సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, ఓకే, స్త్రీధర్మము సారాకు నిలిచిపోయేను గనుక అని రాసుందండి. తదుపరి 20వ అధ్యాయం ఆదికాండంలో చూసుకుంటేనండి, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేశుకు, షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరాలోకు కొన్నాళ్ళు ఉండేది. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఆయన ప్రశ్న ఉద్దేశం ఏంటంటే అన్న, అబ్రహాము తర్వాత షారాయి ముసలితనంలో ఉన్నవారు కనుక, అయినప్పటికీ కూడా 20వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ వారి శరీరాన్ని గురించి ఇంతలాగా ఆసక్తి ఎందుకు రాజుకి? ఆవిడ ఆల్రెడీ ముసలావిడే కదా, అబ్రహాము కూడా ఇలా ఎందుకు అబద్ధం చెప్పారు? ఇది ప్రశ్న. ఒకటి, షారా అబద్ధం ఆడలేదు. అక్కడ స్త్రీ ధర్మం కోల్పోవటం అనేది అబద్ధం కాదు. ఆమె అందంగా కనబడటం అనేది కూడా పొరపాటు ఏమీ కాదు. ఆమె స్త్రీ ధర్మం పోయిన తర్వాత కూడా అందంగా కనబడి ఉండొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి స్త్రీలు ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు. అంటే ప్రాథమిక పిల్లల్ని కనగలిగేటువంటి సామర్థ్యత నాకు లేదు. దాని అర్థం నేను అందంగా లేదు అని కాదు. చాలామంది ఈ డిస్క్రిప్షన్ ఇస్తున్నందుకు క్షమించండి. మెనోపాజ్ అయిపోతుంది. మెనోపాజ్ అంటే ఏంటి తెలుసు కదా, స్త్రీ ధర్మం ఆగిపోవటం. మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్యన కలయికలు ఉండడానికి అవకాశం ఉంది. ఉండడానికి అవకాశం లేదా? ఉన్నది. అయితే కానీ పిల్లలు పుడతారా? పుట్టరు. సో అక్కడ మెనోపాజ్ అయిపోయింది, పిల్లలు కనేటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ ఆమెలో ఆ యొక్క శరీరంలో ఆ పట్టు అనేది ఇంకా ఉన్నది. సో ఇది మనం ఇవ్వగలిగే ఎక్స్ప్లెనేషన్. ప్రైజ్ లార్డ్ సార్. కొంచెం వివరణం. అది పరమగీతాలు 2వ అధ్యాయంలోని 3వ వచనం అన్నమాట. అడవి వృక్షములలో జలధార వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. దీని గురించి కొంచెం వివరణ. ఏం కావాలమ్మా దీని గురించి నీకు? అసలు అంటే పురుషులుగా నా ప్రియుడు అట్లున్నాడు అని అంటున్నారు కదా, ఎవరి పురుషుల్లో ఉన్న ప్రియుడు? ఆనందభరితనై అతని నీడను నేను కూర్చుండగా అతని ఫలము నా జిహ్వకు. పరమగీతాలంతా చదివాతమ్మా నువ్వు? చదివాను. చదివితే అందులో ఏ క్యారెక్టర్లు ఉన్నాయమ్మా? ఇక్కడ అన్ని కూడా సంఘం గురించి కనిపిస్తుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క మధ్య అంటే సంఘం గురించి ఎక్కడ రాయలేదమ్మా. పరమగీతాల్లో ఉన్న క్యారెక్టర్లు ఏంటి చెప్పండి నాకు. ఒక
పురుషుడు ప్రియురాలి గురించి మాట్లాడుతున్నారు. పురుషుడు అంటే ఎవరమ్మా ఆయన? సొలొమోను. స్త్రీ అంటే ఎవరంటే అమ్మా? షులమీతి. పురుషుడు అంటే సొలొమోను, స్త్రీ అంటే షులమీతి. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమ బంధం గురించి రాసుకున్నటువంటి మాటలు అవి. ఓకే, అయితే దాంట్లోంచి ఎక్కడైనా కొన్ని వచనాలు సంఘానికి ఆపాదించవచ్చు, కానీ పూర్తిగా షోలమ్మీతే సంఘమని, సొలొమోనే యేసుప్రభు అని ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. దాంట్లో చాలా పొరపాట్లు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అక్కడక్కడ ఏమండి ఈ యొక్క సంబంధం చూస్తే ఇది యేసుప్రభుకి సంఘానికి ఉన్న సంబంధం లాగా ఉన్నది అంటే ఓకే, దాంట్లో తప్పేం లేదు. కానీ సొలొమోనే యేసుప్రభు, షోలమ్మీతే సంఘము అని అంటే మీకు ఇప్పుడు వచ్చిన ప్రశ్నలు వస్తాయి. ఎందుకనంటే యేసుప్రభు సొలొమోను అవ్వలేడు. ఎందుకంటే సొలొమోనికి చాలామంది భార్యలు, యేసుప్రభుకు ఉంటే ఒకటే ఒక భార్య, అది సంఘం. షోలమ్మతి ఒరిజినల్ భార్య కాదు, ఉంపుడుగత్తె. సంఘము ఉంపుడుగత్తె కాదు, ఒరిజినల్ భార్య. ఈ ప్రాముఖ్యమైనటువంటి విభేదం కనుక ఆలోచించుకున్నట్లయితే షోలమ్మీతిని డైరెక్ట్గా సంఘంగాను, సొలొమోన్ను డైరెక్ట్గా యేసుప్రభుతోనూ పోల్చడానికి వీల్లేదు. ఎక్కడైనా ఏమండి ఈ వచనాలు నాకు అలా అనిపిస్తున్నాయి అంటే నో ప్రాబ్లం. అంతేగాని డైరెక్ట్గా షోలమ్మీతే సంఘం, యేసుప్రభే సొలొమోను అని మాత్రం అనకూడదు. ఓకే సార్, అది నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఓపెన్ క్వశ్చన్ టైం కనుక ఎవరైనా త్వరగా రేజ్ హ్యాండ్ ఇస్తే. ఎక్కువగా మామూలు అప్పుడు ప్రార్థన చేస్తుంటానండి. ఒక టైంలోని నేను ప్రార్థన చేస్తుంటా, మామూలు ప్రార్థన చేస్తామండి. అంటే నా సిచ్యువేషన్ ఒకవేళ సపోజ్ ఎవరైనా ఏదైనా ఇంతకుముందు పరిస్థితులు నాకు అట్ చేసినవి అన్నీ వచ్చినప్పుడు అది ఇంకా అవి తెలుసుకుంటూ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, అంటే దేవుని దగ్గర ఇంకా ఎట్లా పరిస్థితి నాకంతా తక్కువ కూడా ఇలాగా ఉన్నారు కదా, ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనా, లేకపోతే నా సొంతంగా నేనేమన్నా అలాగా అది దేవునికి ఇష్టం కాదు, కాకపోతే నా ఉద్రేకంతో అలాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాను అని అనిపిస్తుంది. అంటే అది దేవుని ప్రకారం అది ఇష్టమైన దేవునికి అలా చేయడం అని. చాలా యథార్థంగా మీరు మాట్లాడారు సార్, చాలా సంతోషం అయ్యగారు. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. ఏడుపులు రకరకాల కారణాలు ఉంటాయండి. అన్ని ఏడుపులు మంచి ఏడుపులు కావు. ఏడుపులు చాలా రకాలు ఉంటాయి. ఒకటి, ఇతరులు అభివృద్ధి చెందితే తట్టుకోలేని ఏడుపు, దాన్ని కుళ్ళుతో పుట్టే ఏడుపు అంటారు. అర్థమైందా? నేను ఇలా అయిపోయానే అనేటువంటి బాధతో ఏడ్చేటువంటి ఏడుపు, అది స్వజాలి అంటారు. నేను తప్పు చేశానే, అయ్యో అపరాధం చేశానే అనేటువంటి ఏడుపు ఉంటుంది, దీన్ని పశ్చాత్తాపు ఏడుపు అని అంటూ ఉంటారు. ఇతరులు ఇంకా అభివృద్ధి చెందలేదు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందితే బాగుండు అనేటువంటి ఏడుపు అని ఉంటుంది. దీన్ని మనము యాజక ధర్మంలాగా చేసేటువంటి ప్రార్థనతో వచ్చేటువంటి ఏడుపు. ఈ 4 ఏడుపుల్లో కొన్ని ఏడుపులు మంచివి కావు. ఇతరుల యొక్క పురోగతి, ఇతరుల యొక్క అభివృద్ధి మనము నోచుకోలేకపోయినా, ఇతరులు మనం దూషించింది, ఇతరులు మనల్ని అన్యాయం చేసింది, పదే జ్ఞాపకం చూసుకుంటూ ఏడుస్తున్నా, అర్థమైందా? అది ఈ 2 మంచి కావు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. ఈ మంచి కావు అంటే నా ఉద్దేశం ఏంటి తెలుసా? ఆరోగ్యానికి మంచి కావు. ఇవి మన జీవితంలో అలా ఉండిపోతే కనుక ముందు మనం కృషించిపోతాం. అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, బహుశా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు బాధ పెట్టి ఉండొచ్చు, మీరే తప్పు చేయలేదు, మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నేను తప్పు చేయలేదు, వాళ్ళు ఏ విధంగా అన్యాయం చేశారు, అయినప్పటికీ నువ్వు సిలువ మీద ఏ విధంగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు క్షమించని నువ్వు ప్రార్థన చేసావో అలాంటి ప్రార్థన నాకు ఇవ్వు ప్రభా. నేను వాళ్ళని క్షమించేయాలి, నీ సన్నిధిలో నేను వాళ్ళని క్షమించేయాలి. ఈసారి ఎప్పుడైనా వాళ్ళు తటస్థించినప్పుడు ఆ విధమైనటువంటి కోపం కానీ, ఆ విధమైనటువంటి వ్యతిరేకత కానీ నా గుండె లోతుల్లో ఉండకూడదు. నన్ను నేను ముందు స్థిరపరిచేసుకోవాలి. ఈ విధంగా ముందు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టింది మీకు పదే జ్ఞాపకం వస్తున్నట్లయితే ఈ విధమైనటువంటి ప్రార్థన, అర్థమైందా? ఇతరులను అంటే మరుముఖ్యంగా అన్యాయం చేసిన వాళ్ళని, మనల్ని దూషించినటువంటి వాళ్ళని మనము క్షమించడం అనేది దేవుని యొక్క సహాయం లేకుండా సాధ్యము కానే కాదు. మీకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాను. ఏంటి అంటే, స్టీవ్ సెయింట్ అనేటువంటి వ్యక్తిని మన్కాయే అనేటువంటి ఒక ఆయన చంపుకు తినేశాడు. నాట్ సెయింట్ నీ చంపుకు తినేశాడు. నాట్ సెయింట్ యొక్క కొడుకు స్టీవ్ సెయింట్ని ఆ మన్కాయే కొడుకుగా స్వీకరించాడు. ఎందుకంటే ప్రభు ప్రేమను బట్టి, మా నాన్న చంపినవాడు వీడి మీద నేను దూషణ పెట్టుకుంటాను అనుకోకుండా
ఈయన కూడా తండ్రిగా స్వీకరించాడు. ఈ విధంగా క్షమించుకోగలిగారు అనంటే దానికి కారణం ఎవరు? దానికి ఎవరు అనంటే దేవుని యొక్క ప్రేమ. సో ఇది మొదటిది. రెండోది, ఇతరులు అభివృద్ధి చెందుతున్నారు, నేను అభివృద్ధి చెందట్లేదు. ఈ విధమైనటువంటి కీర్తన కూడా ఒకటి ఉంది, 73వ కీర్తన అదే విధంగా పాడింది. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు. ఇలాంటిది మన హృదయంలో అప్పుడప్పుడు కలగటం అనేది సహజమే. సేవకులకు ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉంటుంది, వ్యాపారస్తులకు ఉంటుంది. అలాంటప్పుడు ప్రభువా ఆ యొక్క భావాన్ని వ్యక్తం చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఇతరులతో పోల్చుకోకుండా నా గతం ఏంటి, నేను ప్రస్తుతం ఎక్కడున్నాను, దేవుడు నాకు చేసిన మేళ్ళు ఏంటి, దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి నాకు చేసినటువంటి నా పట్ల చూపించిన కృప ఏంటి అని దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు అర్థమైందా, ఇతరులకి ఎంత ఉందో అనవసరం, నాకు దేవుడు ఎంత ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఈ విధమైనటువంటి కుళ్ళి, ఈ విధంగా ఇతరుల మీద జలసి అనేది మనం చంపేసిన వాళ్ళం అవుతాం. అయితే సహోదరుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విధమైనటువంటి దుఃఖం రెండాటి నుంచి విడుదల ఏ విధంగా పొందాలో మీకు చెప్పాను. ఆ విధంగా విడుదల పొంది దేవుని సన్నిధిలోకి సంతోషంగా మనం వెళ్ళటం, దేవుని సన్నిధిలోకి మనం కృతజ్ఞతా భావంతో వెళ్తాం, ఆరాధనా భావంతో వెళ్ళటం అనేది మనం నేర్చుకోవాలి. నేను ఒక దైవ సేవకుడిని, ఎదుటివారు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారికి ధైర్యపరుస్తున్నాను, ప్రార్థన చేద్దామని ధైర్యాన్ని తెలియజేస్తున్నాను. కానీ నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు నన్ను నేను ధైర్యపరచుకోలేకపోతున్నాను. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు? చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. మీరు నా యూట్యూబ్ ఛానల్లో మెంటరింగ్ అనేటువంటి ఒక అంశం మీద, మెంటరింగ్ ద చర్చ్ లీడర్స్ అనేటువంటి అంశం మీద దగ్గర 2 గంటల సేపు నేను ఒక వాక్యం బోధించానండి. దాన్ని పూర్తిగా వినండి. నేను అక్కడితో వదిలేయట్లేదు, కానీ ఒక చిన్న మాట చెప్తాను. నేను పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాల గురించి మీకు వాక్యాన్ని వివరిస్తూ ఏమన్నానంటే, ప్రతి పౌలుకి ఒక తిమోతి ఉండాలి, ప్రతి తిమోతికి ఒక పౌలు ఉండాలి అని మీకు చెప్పాను నేను. దీని ఉద్దేశం ఏంటి అనంటే, మనము సేవకులమైనప్పటికి కూడా మనకి సలహాదారులు ఉండాలి. మనం సేవకులైనప్పటికీ కూడా మనకి ఆత్మీయంగా సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చూసేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో పాస్టర్లు ఇంకా వాళ్ళ పైన ఇంకా ఎవరు ఉండరు, వాళ్ళు ఈ యొక్క త్రిభుజం మీద టాప్గా ఉండిపోతూ ఉంటారు. అలా ఎప్పుడూ మంచిది కాదు, అలా ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. మనము సేవకులంగా మన యొక్క అకౌంటబిలిటీ ఒకళ్ళిద్దరికి ఇవ్వటం మంచిది. నాకు 4 వ్యక్తులు ఉన్నారండి, నాకు 4 వ్యక్తులు. ఈ 4 వ్యక్తులు నాకు సలహాదారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ 4 వ్యక్తుల్లో 2 నాకంటే పెద్దోళ్ళు, 2 నాకంటే చిన్నోళ్ళు. అర్థమైందా? అయితే వాళ్ళకి నేను ఈ బాధ్యతను అప్పగించాను. నేను ప్రతిరోజు ఈ 4లో ఏదో ఒక వ్యక్తికి నేను కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటాను. ప్రతిరోజు జరుగుద్ది. ఇది ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైతే 4కి కూడా నేను వేరువేరుగా ఫోన్లు చేసి నేను వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటాను. దేవుడు వారి ద్వారా నాకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుడు చాలా విషయాలు నేను మార్చుకోవాల్సినటువంటి విషయాలు వాళ్ళ ద్వారా నాకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి సేవకులంగా మరి ముఖ్యంగా మనం కుటుంబంగా మరొక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, పిల్లలతో ఉన్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా ఆత్మీయంగా మనకు ఉన్నటువంటి ఒత్తిళ్లు కానీ వాళ్ళతో ఏమాత్రం అరమరికలు లేకుండా, ఏమాత్రం ఫిల్టర్స్ లేకుండా చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం సలహాలు తీసుకోవటం అనేది అవసరం. మీరు చాలా యథార్థంగా మాట్లాడారు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకనంటే సేవ చేసేటువంటి ప్రతి సేవకుడు కూడా ఒత్తిడి గుండా వెళ్ళటం అనేది సహజం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో అలాంటి ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు ఈ విధంగా ఒత్తిడి గుండా వెళ్తున్నాడని దేవదూతను పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉండాలి, మనల్ని ఆదరించే వాళ్ళు ఉండాలి, మన మీద చెయ్యి తట్టి మనల్ని పురుగొల్పేటువంటి వాళ్ళు ఉండాలి. ఏలియా కెరూతు వాగు కింద, కెరూతు బద్రీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష
కలిగిన వాడై ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దగ్గరికి దేవదూతను పంపించాడు. ఆ దేవదూత చేసినటువంటి పనులు ఏంటి తెలుసా? మొదట అతన్ని తట్టి లేపాడు, తర్వాత కాల్చినటువంటి అప్పము పెట్టి తినమన్నాడు, ఆ తర్వాత ద్రాక్ష రసం ఏదో నీరో తాగమన్నాడు, ఆ తర్వాత రెస్ట్ తీసుకోమన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఫిజికల్గా, ఇమోషనల్గా ఆయనని పురికొల్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వ్యక్తికి పౌలు ఉండాలి, ప్రతి వ్యక్తికి తిమోతి ఉండాలి. సేవకులు దీనికి అతీతమేమీ కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఉద్రిక్తమైనటువంటి పరిచర్య చేసేటువంటి సేవకులు చాలా విధాలైనటువంటి ఒత్తిళ్లు గుండా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనం పరిచర్యకు వెళ్ళినప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, మన పిల్లల మీద దాడి చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనల్ని ప్రార్థన ద్వారా ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉండాలి, సలహాల ద్వారా ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉండాలి, మనల్ని పురికొలిపేటువంటి వాళ్ళు ఉండాలి. పాస్టర్ గారు, మీరు చెప్పిన మాట 100% వాస్తవం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాలు పంచుకోవాలి అని మీరు ఒకళ్ళు, ఇద్దరు లేకపోతే ముగ్గురు వ్యక్తుల్ని మీరు ఎంపిక చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను ఇలా వస్తాను మీ దగ్గరికి తరచుగా, నా జీవితాన్ని మీరు పరిశీలిస్తూ ఉంటారు కదా, నా గురించి ఎవరన్నా చెప్తూ ఉంటారు కదా, నాకెవరన్నా సలహాలు ఉంటే కనుక మీరు చెప్పండి అని మీరు ఆ నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర అయితే మీ జీవిత విషయాలని చెప్పుకుంటారో వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు ఇతరులకి దాన్ని చెప్పకూడదు, గోప్యంగా ఉంచడం నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తులు, ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన యొక్క జీవితాన్ని పంచుకొని వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలోని పక్షవాయువు గల ఒకనితో అతను మాట్లాడినప్పుడు అతను నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు కదా సార్. అవును సార్. పాపాలను బట్టి అతను పక్షవాయువు వచ్చిందా? నేను మొన్న ఓ వాక్యం చెప్పినప్పుడు అసలు మన జీవితంలో సమస్యలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటానికి 3 కారణాలు చెప్పాను సార్. 3 కారణాలు. ఒకటేంటన్నానంటే కామన్, ఈ లోకంలో జబ్బులు ఏమున్నా సరే, ఈ లోకంలో సమస్యలు ఏమన్నా కూడా దీనంతటికీ మూల కారణం ఒకటి ఏంటంటే ఆదాము అవ్వలు చేసిన పాపం. లేకపోతే ఈ లోకంలోకి జబ్బులు వచ్చిండే కావు, ఈ లోకంలో కష్టాలు వచ్చిండే కావు, ఈ లోకంలోకి సమస్యలు వచ్చిండే కావు. వీటన్నిటికీ మూల కారణం ఒకటి ఏంటంటే ఆదాము అవ్వల పాపం చేయటం. ఇది మొదటి కారణం. రెండోది కార్నల్ అన్నాను. కార్నల్ అంటే మనము తప్పులు చేయటం బట్టో, మన తల్లిదండ్రులు తప్పు చేయటం బట్టో కొన్ని సమస్యల్లోకి మనం వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది రెండవ కారణం. ఇక మూడో కారణం ఏంటంటే ఏ తప్పు చేయలేదు. అర్థమైందా? అయితే ఈ వ్యక్తికి ఆ విధమైనటువంటి బాధ, కష్టం కలగడానికి కారణం ఏంటంటే దేవునికి మహిమకరంగా ఉండటానికని జరిగిందని. ఇప్పుడు ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో వీడు గుడ్డోడిగా ఎందుకు పుట్టాడు, వీడు పాపం చేశాడా, వీడి అమ్మా నాన్నల పాపం చేశారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే వీడికి గుడ్డితనం కలగడానికి వీడి పాపమో లేకపోతే వీళ్ళ అమ్మా నాన్న పాపమో కారణం కాదు, దేవునికి మహిమ కలగడానికి ఇది వచ్చింది అని దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 కారణాలు మనకు కనబడుతున్నాయి. మీకు జనరల్గా చెప్తున్నాను. మొదటిది కామన్, అందరికీ వచ్చేది. రెండోది కార్నల్, మనం తప్పు చేయటం బట్టో, మన తల్లిదండ్రులు తప్పు చేయటం బట్టో వచ్చేది. మూడోది మన మేలు కోసం లేకపోతే దేవుని మహిమ కోసం దేవుడు అనుమతించేది. ఈ 3 కారణాలు బట్టి మనకి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు దాన్ని చాలామంది పండితులు చెప్పుకునేది ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి పక్షపాతం కలగడానికి పాపం అనేది కాదు, కానీ ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం అనేది ఉన్నది. అది యేసుప్రభు వారు గమనించారు. అది ముందు క్షమించి ఆ తర్వాత అతనికి శారీరక స్వస్థతను ఇవ్వటం జరిగింది. అయితే ఆ 10వ వచనం దాకా మీరు చదివితే యేసుప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటలు ఎంత బరువైనవో మనకు అక్కడ అర్థమవుతుంది. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతను కలిగించాడు కదా, మంచం ఎత్తుకొని నడు అంటే మంచం ఎత్తుకొని నడిచాడు కదా. దాని గురించి యాజకులు కానీ, దాని గురించి ఈ యొక్క పరిచయాలు కానీ, లేకపోతే మత నాయకులు కానీ ఏ మాత్రం అనలేదు. కానీ నీ పాపాలు క్షమించబడ్డాయి అన్న దాని గురించి వాళ్ళు గొనుక్కోవటం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గొనుక్కుంటున్నారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నదానికా మీకు గొనుగుడు అని, పాపాలు క్షమించే అధికారం నాకున్నది అని రుజువు చేయడానికి ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మీలో ఏది సులభం? నీ మంచం ఎత్తుకొని నడువు అంటాం సులభమా, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాం సులభమా అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు నోరు మూసుకున్నారు. ఎందుకు అని నోరు మూసుకున్నారు తెలుసా? పాపాలు క్షమించబడాలంటే ఆయన దేవుడై ఉండాలి.
మంచం ఎత్తుకొని నడువు అనాలంటే దైవశక్తి ఉండాలి. ఈ రెండు కూడా దేవుడి నుంచి జరిగాయి. మరి మీరేమో మంచం ఎత్తుకొని నడువు అంటే ఏం మాట్లాడరు, పాపాలు క్షమించబడ్డాయి అంటే గొణుగుతారే. అది ఆయన నేర్పించాలనుకునేటువంటి పాఠం అన్నమాట. అక్కడ నేను స్వస్థతను మాత్రం కలిగించేవాడిని మాత్రమే అనుకోవద్దు, స్వస్థత మాత్రమే కలిగించేవాడిని అనుకోవద్దు, నేను పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడిని కూడా, నేను మెస్సయ్యని, నేను రక్షకుణ్ణి అని ఆ యొక్క సంఘటన ద్వారా తన గురించి తాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం అక్కడ. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. నిర్గమాకాండం 4వ అధ్యాయం నుంచి 3, 24, 25, 26 వచ్చిన భాగం నుంచి ఇతడు భూమార్గమున సత్రంలో యెహోవాను ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాతి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివని అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివని. ఈ మొదటి భాగంలో నుంచి ఎందుకు యెహోవా దూత మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడు? మనం ఆది కాండంలో చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడో, అబ్రహాముతో ఒక సంబంధం ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏమని చెప్పాడంటే నీ 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 ప్రజలకు నాకు ఒక సంబంధంగా ఉండటానికి ఒక సూచన ప్రాయకంగా ఆయన ఏమన్నాడంటే సున్నతి అనేది ప్రవేశపెట్టాడు. కాబట్టి సున్నతి అనేది అబ్రహాం యొక్క సంతతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఇష్మాయిలీలు కూడా సున్నతి చేసుకుంటూ ఉంటారు, యూదులు కూడా చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అబ్రహాము దగ్గర నుంచి అది వచ్చింది కాబట్టి. ఓకే, ఈ యొక్క సున్నతి లేకపోవటం అనేది అప్పట్లో పాత నిబంధనలో దేవుడు పెట్టుకున్నటువంటి నియమం ప్రకారం నీకు నాకు సంబంధం లేదు అన్నట్లు అన్నమాట, నీకు నాకు సంబంధం లేదు అన్నట్లు. అయితే మోషే తన పిల్లలకి సున్నతి చేయలేదు. ఇక్కడ దేవుడు మోషేని వాడుకోదలుచుకున్నాడు. అయితే మోషే ఆ విషయాన్ని పట్టించుకోలేదు. బహుశా తన భార్యతో పంచుకొని ఉండొచ్చు, లేకపోతే మిద్యానీలకు కూడా యొక్క అలవాటు ఉండుండొచ్చు, ఎందుకంటే అబ్రహాం సంతతి నుంచి వచ్చారు కాబట్టి. అయితే ఎప్పుడైతే ఈ సున్నతి లేదో దేవుడు ఆ కోపాన్ని చూపిస్తున్నాడు అనేటువంటి విషయం సిప్పోరా గమనించి వెంటనే ఆమె ఆ సున్నతి చేయటం బట్టి అర్థమైందా, ఆమె ఒక విధంగా మోషేని రక్షించిన వ్యక్తి అయ్యింది. ఆ విధంగా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, లేకపోతే మోషేకు ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనను, మోషేకి దేవుడికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఈమె ఒప్పుకోవటం మొదలు పెట్టడం బట్టి ఏమంటుంది తెలుసా, నువ్వు నాకు భర్త అయ్యావు అనే దానికంటే నేను నీకు భార్య అయ్యాను అనేది చాలా బాగుంటుంది. ఆమె ఆ విధంగా ఆ యొక్క గుంపులోకి చేర్చబడింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ప్రాథమికంగా ఏంటంటే సున్నతి చెయ్యకపోవటం అనేది అప్పట్లో ఒక పాపంగా ఎంచేటువంటి వాళ్ళు, ఎందుకంటే దేవునికి మనుషులకి ఉన్నటువంటి సంబంధం అది ఆమె నెలకొల్పినట్లు మనం చూస్తాం. క్రీస్తునందు చనిపోయిన వారు వెంటనే పరలోకం వెళ్ళిపోతారా లేక వేరే చోట ఉంటారా? ఎందుకంటే పూర్వం పరదేశికి వెళ్ళేవారు అని చెప్పేవారు ఉన్నారు, తీర్పు అయ్యాక వెళ్తారా? ఓకే, ఇది నేను చెప్పేటువంటిది ప్రముఖ క్రైస్తవులు ఒప్పుకునేటువంటిది. కొంతమంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు, దాని గురించి నేను పెద్ద వరి అవ్వను. కాకపోతే నేను చదివినటువంటి పుస్తకాలు టిమ్ లాహాయ్ కానీ, లేకపోతే డెరిక్ ప్రిన్స్ కానీ, డేవిడ్ జెర్మియా కానీ, వారన్ విఎస్పి కానీ, జాన్ స్టాట్ కానీ, ఇలాంటి పండితులు, బైబిల్ పండితులు వాళ్ళు ఇచ్చినటువంటి అవగాహన, తర్వాత వాక్య భాగంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ముందు కొంతమంది భక్తులు చనిపోయారు. భక్తులు అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే అబ్రహాం అవ్వచ్చు, మోషే అవ్వచ్చు. మనం ఈ హిబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది పేర్లు చూస్తాం కదా, వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు. ఇక చనిపోకుండా ఎత్తబడినటువంటి ఏలియా కానీ, లేకపోతే హానోకు కానీ, వీళ్ళు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేరు. కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు, జాగ్రత్త వినండి, వాళ్ళు పరలోకం చేరుకోలేదు కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఒక వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. ఆ వెయిటింగ్ రూమ్నే పరదైసు అని అంటూ ఉంటారు. పరదైసు ఎందుకు సార్ వాళ్ళని వెయిటింగ్ రూమ్లో పెట్టాడు అనంటే, ఏ వ్యక్తి అయినా సరే, మనిషి అనేవాడు పరలోకంలోకి వెళ్ళాలి అనంటే మనిషి యొక్క పాపానికి క్రయధనం చెల్లించకుండా, పాప పరిహారం అవ్వకుండా ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి రావాలి, ఆయన శిలువ మీద రక్తాన్ని కార్చాలి,
అప్పుడు ఆ పాప విమోచన కలిగినట్లయితే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళటానికి వీలవుతుంది అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత మనము పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఈ విషయాన్ని ఇంకా సవివరంగా తెలుసుకుంటూ ఉంటాం. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెరలో ఉన్నటువంటి వారికి ప్రకటించటానికి వెళ్ళాడు అనేటువంటి మాట కూడా చూస్తూ ఉంటాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారంటే, ఎవరైతే ఈ విధంగా పరలోకానికి వెళ్ళటానికని వెయిటింగ్ రూమ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు బహిర్గతం చేశారు. ఏమన్నా తెలుసా? ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళటానికి అన్నీ సంసిద్ధమైపోయింది అని. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయనను చెరగా తీసుకొని పోయాను అని ఉంటుంది. అంటే ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది చాలామంది పండితులు నమ్మేటువంటి భాష్యం. అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక పరదైసు అనేటువంటి మాటకి పెద్ద ఉపయోగం లేదు. అర్థమైందా? అయితే కొంతమంది కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలో పరలోకాన్ని కూడా కొన్ని సందర్భాల్లో పరదైసు అనేటువంటి మాటను వాళ్ళు ఉపయోగించినటువంటిది ఉన్నది. అయితే ఇప్పుడు ఎవరన్నా చనిపోతే కనుక వారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు. దీనికి అద్భుతమైనటువంటి వాక్య ఆధారం ఏంటనంటే తెస్సలోనికకి రాసినటువంటి తొలి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. 13వ వచనంలో పౌలు భక్తుడు మీలో చనిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. ఇది 13వ వచనం. 14వ వచనంలో ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచానని నమ్మినట్లయితే, ఎవరైనా నమ్మితే కనుక తనతో ఉన్నటువంటి ఆ ఆత్మలను తీసుకొని తాను వస్తాడు అని అన్నాడు. తనతో ఉన్నటువంటి ఆత్మలు అని అంటే ఎవరైతే ఆ విశ్వాసంలో చనిపోతారో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇది 14వ వచనం. 15వ వచనంలో బోరధ్వనితోనూ మహాశబ్దంతోనూ మధ్యాకాశంలోకి వేవేల దూతలతో వచ్చినప్పుడు తనతో ఉన్నటువంటి ఆత్మలను తీసుకొని వస్తాడు ఆయన. ఇది 15వ వచనం. 16వ వచనంకి వచ్చేప్పటికి 15వ వచనంలో మధ్యాకాశంలో ఉంటాడు కదా, తనతో వచ్చినటువంటి ఆత్మలు అంటే ఉదాహరణకి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు విశ్వాసులుగా గొప్ప పరిచర్య చేసి చనిపోయారు. కాబట్టి నా నమ్మకం ఏంటనంటే వాళ్ళు యేసయ్య దగ్గర ఉన్నారని. ఒకవేళ ఇప్పుడు కనుక యేసయ్య వస్తే మా అమ్మగారు మా నాన్నగారు మా అత్తగారు మా మామగారు వీళ్ళు మధ్యాకాశం దాకా వాళ్ళ ఆత్మలు తీసుకొని యేసయ్య వస్తాడు. ఆ తర్వాత ఆ ఆత్మల్ని వాళ్ళని ఎక్కడైతే పాతి పెట్టేశారో, ఎక్కడైతే కాల్చేశారో, ఎక్కడైతే సముద్రంలో పడేశారో అక్కడికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్షణములో ఆ యొక్క ఆత్మలు మహిమ కలిగినటువంటి శరీరాన్ని దాల్చుకొని అవి పరలోకంలోకి ఎత్తబడుతూ ఉంటాయి. ఇది 16వ వచనం. 17వ వచనంలో ఉన్నది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 రకాలు. కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందిన వాళ్ళు, కొంతమంది అంగీకరించలేదు, పాప క్షమాపణ పొందలేదు. ఎవరైతే అంగీకరించారో వాళ్ళు చటుక్కున ఎత్తబడతారు. కాబట్టి ముందు వాళ్ళు పునరుద్ధానం అవుతారు, దాన్ని రిజరక్షన్ అంటారు. ఆ తర్వాత మనము ఎత్తబడతాం, దీన్ని ర్యాప్చర్ అంటాం. 18వ వచనంలోకి వచ్చేప్పటికి మనము మధ్యాకాశంలో దేవునితో సదాకాలము ఉండిపోతాం. మధ్యాకాశంలో కలుసుకుంటాం, సదాకాలము దేవునితోనే ఉండిపోతాం. ఇది 18వ వచనం. సో ఈ యొక్క ప్రక్రియ అంతా ఒకే చోట ఉంటుంది 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకవేళ అంగీకరించకుండా చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికి వెళ్తారు అని అనటానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు ధనికుడు యొక్క కథ చెప్పారు కదా, అది కథ అంటారా లేకపోతే వాస్తవికమంటారా, ఏదైనప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన దాంట్లో ధనికుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు ఆయన. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, సో అది పరిస్థితి. సార్ మరి తీర్పు ఎప్పుడు అని అంటారేమో. ఆల్రెడీ నేను మీకు 2వ అధ్యాయంలో వివరణ ఇచ్చేప్పుడు తీర్పు గురించి చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక తీర్పు అనేది అయిపోతుంది. ఏంటా తీర్పు? ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడే తీర్పు తీర్చబడ్డాం. ఏమని? నీతిమంతులుగా. మనం అప్పుడే తీర్పు తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం అనేది కోర్టులో జరిగేటువంటి పని. అది జడ్జిమెంట్. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఇక్కడే తీర్పును పొంది వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో
యోహాను సువార్త 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల ప్రకారం ఇక్కడే వాళ్ళు తీర్పు తీర్చబడ్డారు. ఏమని? వాళ్ళు శపించబడ్డవాళ్ళు, లేకపోతే తృణీకరించబడ్డవాళ్ళు అని. కాబట్టి వాళ్ళు చనిపోగానే నరకానికి వెళ్తారు. కాబట్టి చనిపోయే క్షణం దాకా మాకు కనుక అవకాశం ఉంటుంది. మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాం, లేకపోతే కనుక మనం నరకానికి వెళ్తాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో నరహత్య చేయకూడదు అని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. కానీ ఇజ్రాయెల్ వారి యొక్క ప్రయాణంలో చాలా మందిని చంపే అవసరం కలిగింది కదా. మరి వారందరూ చాలా మందిని చంపారు కదా. ఈ విషయాన్ని నాకు దయచేసి అర్థమయ్యేది. నరహత్య అన్న దానికిను అధికారపూర్వకంగా హత్య చేయడానికి తేడా ఉంది. అధికారపూర్వకంగా హత్య చేయటం దాన్ని హత్య అనరు, దాన్ని చంపటం అంటారు. అది చంపటం, ఇది హత్య. ఏదైతే ఏమైంది సార్, మనిషి ప్రాణం తీయటమే కదా అనేటువంటి మాట మీరు అంటారు. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. బిన్ లాడన్ని చంపేశారు అమెరికా వాళ్ళు. ప్రపంచంలో బిన్ లాడన్ వ్యతిరేకస్తులంతా కూడా అమ్మయ్యా అని అనుకున్నారు. ఎందుకు అనంటే అతను ఒక చీడ పిరుగుగా మారాడు, లేకపోతే ఒక కీడుగా మారాడు. అందుకనే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అతన్ని చంపేయాలి అనేటువంటి మాట. ఇప్పుడు చాలామందిని ఉరి తీస్తూ ఉంటారు, అర్థమైందా? మొన్న ఈ మధ్యనే ఒక అమ్మాయిని పాడు చేశారని కొంతమందిని ఉరి తీశారు, అర్థమైందా? ఈ ఉరి తీసినప్పుడు చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు న్యాయం జరిగింది అని అన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక గుంపు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఒక వ్యక్తి కనుక నిర్ణయం తీసుకొని అతనే చేసేస్తే కనుక అది హత్య అవుతుంది. అది అధికారపూర్వకంగా తీసుకున్నట్లయితే అది శిక్ష అవుతుంది. అందుకే దాన్ని మరణ శిక్ష అంటారు, దీన్ని హత్య అని అంటూ ఉంటారు. మన ఇంట్లో దొంగోడు పడితే అతనికి రక్తం వచ్చినట్లు కొడితే కనుక దొంగోడిని లోనేస్తారు, కానీ తనని రక్తం వచ్చినట్లు కొట్టినందుకు మనకి జరిమానా వేస్తారు. మనం అలా కొట్టకూడదు, మనం పట్టుకోవాలి, పోలీసులకు అప్పచెప్పాలి. మరి పోలీసులు కొట్టచ్చా? వాళ్ళు అధికారపూర్వకంగా చేయొచ్చు, ఏ స్థాయి దాకా వెళ్ళాలో ఆ స్థాయికి దాకేది. కాబట్టి ఇశ్రాయేలీలు దారిలో శత్రువుని చంపడం అనేది అది నరహత్య కాదు, అర్థమైందా? అది ఒక దేశ కాపుదల కోసం చేసినటువంటి పని, ఒక జాతి కాపుదల కోసం చేసినటువంటి పని, అది రాజుగారి యొక్క నియామకాలను బట్టి చేసినటువంటి పని. కాబట్టి అది ఒక వ్యక్తికి ఆపాదించడానికి వీలు లేదు. అది సార్. ఇప్పుడు కూడా ఆధునిక ప్రపంచంలో కొన్ని దేశాల్లో అర్థమైందా యథార్థమైనటువంటి పద్ధతిలో శిక్షను అవలంబిస్తూ ఉంటారు, శిక్షను ఇస్తూ ఉంటారు, అర్థమైందా? దాన్ని తప్పు పట్టరు. ఒకవేళ అన్యాయంగా శిక్షిస్తే తప్పు పడతారు, కానీ అర్థమైందా శిక్ష అనేది తప్పు అని మాత్రం అనలేరు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 4 వచ్చిన భాగం నుంచి మనం చదువుతున్నామండి. చదవండి. అతిశయపడుట నాకు తగదు గాని వచ్చినది ప్రభు దర్శనమునకు గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదని. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనుక్కోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వంచిన సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడును, శరీరము లేక కొనుక్కోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దయచేసి నాకు కొంచెం ఈ వాక్య భాగాలను వివరించు. ఇది పౌలు భక్తుడు తనకు వచ్చినటువంటి దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. తన గురించి డైరెక్ట్గా చెప్పుకుంటే అది అతిశయోక్తికరంగా అయిపోతుందని, లేకపోతే గర్వించదగే పరిస్థితి అయిపోతుందని, ప్రజలు తనని వేరుగా చూస్తారు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో పౌలు భక్తుడు తన గురించి ఒక 3వ వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. నాకు ఒక ఆయన తెలుసు అని ఒక 3వ వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, తన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండోది ఏంటనంటే దర్శనంకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే కళ అంటే పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు వచ్చేది. ఇప్పుడు కళలో మనకి ఎవరన్నా వచ్చి కనబడ్డారనుకోండి, కళలో వచ్చి కనబడ్డారు, అది కళ అనే విషయం తెలిసిపోద్ది. దాని గురించి పెద్ద మనకి సమస్య లేదు, అది ఊహ లాంటిది, అది మనకి కళలాగా వచ్చి కనబడి వెళ్ళిపోయింది అంటాం. కానీ దర్శనం అలా కాదు. ఇలా కూర్చున్నప్పుడు నీ ముందు 2 వ్యక్తుల నుంచోని మాట్లాడతాం.
ఏమండి నా ముందు ఇద్దరు వ్యక్తులు కనబడ్డారండి, వాళ్ళు నిజంగా వచ్చారా, లేకపోతే నాకు ఖచ్చితంగా తెలుసండి వాళ్ళు నిజంగా వచ్చారండి అని అంటావు. ఇది దర్శనంకు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం. ఎందుకంటే కళ్ళు తెరుచున్నప్పుడు జరిగేది కాబట్టి. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు భక్తుడు మేడ మీద తిరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో చాలా రకాలైనటువంటి జీవులు, ప్రాకడి పురుగులు ఉన్నాయి. పేతురుకు చూపించి వీటి తినును అని అంటే కనుక ఇవి అశుద్ధం అని అన్నాడు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా ఒక దుప్పటి వచ్చిందా లేకపోతే దుప్పటి కనబడిందా అని అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఒకవేళ పేతురుని అడిగి, పేతురు నీకు దుప్పటి కనబడిందా? కనబడింది సార్ దుప్పటి అంటే. ఆకాశం నుంచి దేవుడు ఏమన్నా దుప్పటి దింపాడా? ఏమో నాకు తెలియదు. అది నిజమో లేకపోతే నాకు అలా అనిపించిందో నాకు తెలియదు. దర్శనముకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం అదనమాట. అది భౌతికంగా జరిగిందా, భౌతికేతకంగా జరిగిందా, అంటే ఫిజికల్గా జరిగిందా, మెటాఫిజికల్గా జరిగిందా చెప్పలేం. కానీ అనుభూతి అయితే మాత్రం ఖచ్చితం. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మని ప్రేరణలో రాస్తున్నాడు కాబట్టి ఎంత స్పష్టంగా, ఎంత యథార్థంగా రాశాడో చూడండి. ఏమంటున్నాడంటే ఇది నాకు కలిగింది, ఇది ఒక వ్యక్తికి కలిగింది, అదే తనకే కలిగింది. అది శరీరంలో కలిగిందా, శరీరం బయట కలిగిందా నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళానో నాకు తెలుసు, అక్కడ ఏం చూశానో నాకు తెలుసు. అది నేను ఉచ్చరించలేనిది, ఉచ్చరించకూడనిది అని చెప్పుకుంటూ వచ్చాడు. పౌలు భక్తుడి యొక్క అనుభూతిని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే పౌలు భక్తుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనేది ప్రాముఖ్యం. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనేది ప్రాముఖ్యం. ఎందుకు చెప్పాడంటే గలతీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక, ఈ 2 చోట్లలో కూడా తన యొక్క పిలుపుని ఆయన ధృవీకరించుకుంటున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, నేను అపోస్తులుడను, దేవుడు అపోస్తులుడికి ఉండేటువంటి ప్రతి అనుభవాన్ని నాకిచ్చాడు అని తాను ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అనుమానించారు, వీడెవడయా మధ్యలో వచ్చాడు, వీడు అపోస్తులుడు అసలా అని కొంతమంది అడగటం మొదలుపెట్టారు. అటు కొరింథీ సంఘంలోను, ఇటు గలతీ ప్రాంతంలోను. అందుకనే ఆ ధృవీకరించుకోవడానికి గలతీలకు రాసినటువంటి పత్రికలోను, తర్వాత కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలోను తన యొక్క పిలుపు, దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి హోదాను తాను రుజువు చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఈ అనుభవాలన్నిటి గురించి చెప్పాల్సి వచ్చింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా జవాబు చెప్పగలిగేటువంటి పరిస్థితిని కల్పించావు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేను పదాలు అందించవచ్చు, కానీ ఆ పదాలు అర్థవంతం చేయగలిగేది పరిశుద్ధాత్మదేవా నువ్వే, అంగీకరింప చేయగలిగేది నువ్వే ప్రభా. జవాబు తెలుసుకోవటమే కాదు ప్రభా, అది మా ఆత్మీయ పురోగతికి, ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నట్లయితే ఆ అడ్డు తొలగింది కాబట్టి ఆత్మీయంగా ఎదగలుగుటకు కృప చూపించమని అడుగుతున్నాను. అన్నిటికంటే ప్రభా ఈరోజు 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రభా మా ఆత్మీయ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. ఒకటి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాలో ఇష్టం ఉండాలి, నేర్చుకున్న దాన్ని జీవితంలో అన్వయించుకోవడానికి సంసిద్ధత ఉండాలి, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకోవటం ఉండాలి, క్రమబద్ధంగా చదవటం ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుటకు సహాయం చేయండి. రెండోది, ప్రార్థన చేయడానికి ప్రభా మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మా హృదయాన్ని ఉన్నట్లుగా వెళ్ళగొక్కుకొని నాయన, మాలో కుళ్ళున్నా, కక్షున్నా, కోపమున్నా వాటినన్నిటినీ ప్రభా నీ సన్నిధిలో ఒప్పేసుకొని, కడిగించేసుకొని నీతో ప్రభా మేము సత్సంబంధం కలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని, కృప చూపించమని, ఈ యొక్క ప్రశ్నోత్తరాల సమయం నుంచి కూడా మీరు మాకు నేర్పించిన పాఠాలకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా విలువైన సమాచారాన్ని మనం సేకరించాం. సేకరించిన సమాచారాన్ని కేవలం మన దగ్గర మాత్రమే పెట్టుకునక అనేకులకు దీవెనకరంగా మనం ఉందామండి. అనేకులకు దీవెనకరమైన ఆధ్యాత్మిక జీవితంలో గడిపిద్దాం.